హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. చూడండి, మా ఓరియో ఎంత చక్కగా నిద్రపోతున్నాడో. బయట మంచం వేసుకొని దాని మీద బెడ్ వేసి పడుకోబెట్టానండి. పక్కన జస్ట్ ఊరికి అట్లా పడుకున్నానో లేదో అమ్మ స్పర్శ అలా ఉంటుందేమో తెలియదండి. ఎంత చక్కగా నా మీద చేతులు కాళ్ళు వేసుకొని ఎంత చక్కగా నిద్రపోతున్నాడో. నా దిష్టే తగిలేటట్టున్నది. వాడు చిన్న అలికిడైనా లేస్తాడండి. రోడ్ సైడ్ ఎవరో వెళ్తూ సౌండ్ వచ్చింది. లేచి మళ్ళా ఎవరు అది అని చూసి తర్వాత మళ్ళా సెకండ్స్లోనే మళ్ళీ నిద్రపోతాడు. చూడండి, మనం జో కొడుతూ ఉంటే అమ్మ నా పక్కన ఉందా లేదా, ఉంది, కన్ఫర్మేషన్ వచ్చింది అని చూసుకుంటాడు. మళ్ళీ ఎంత చక్కగా నిద్రపోతాడు. చూడండి ఎంత బాగా పొజిషన్స్ మార్చి మార్చి నిద్రపోతాడో. ఆయనకి స్పేస్ ఉండాలా, చక్కగా కాళ్ళు చేతులు వేసుకొని నా మీద నేను మళ్ళీ వదిలేసేటన్నా వెళ్ళిపోతానేమో అనే భయం వాడికి. అట్లా చూసుకుంటూ నిద్రపోతాడండి. వాడికి నిద్రపోయేటప్పుడు ఎంతమంది అయినా ఉన్నా డిస్టర్బెన్స్ ఉన్నావా పట్టించుకోడు. వాడికి కంఫర్ట్గా ఉండాలి ఆ ప్లేసు. చుట్టుపక్కల ఉండేవాళ్ళు తెలిసిన వాళ్ళు అయి ఉండాలా, అన్నోన్ పర్సన్స్ ఎవరు ఉండకూడదు. వాడు చక్కగా నిద్రపోతాడండి. ఏదన్నా వాడికి వినపడిన సౌండ్ కానీ కొంచెం ఏదైనా కొత్త వాయిస్ కానీ వినపడిందంటే వెంటనే లేచి అది ఎక్కడ ఏమని అన్నీ చెక్ చేసుకొని, లేదు వీళ్ళు మా వాళ్ళతో మాట్లాడుతున్నారు, మంచోళ్ళే, మా వాళ్ళతో ఉన్నారు, ఈ సౌండ్ మంచి సౌండే అని వచ్చిందా క్లారిటీ మళ్ళీ పడుకునేస్తాడు. చూడండి, పిల్లలు నిద్రపోతా ఉంటే పిల్లలతో పాటు వాడొక పిల్లోళ్ళలాగా పడుకొని నిద్రపోతున్నాడు. పిల్లలన్నా అటు ఇటు కదిలన్నా అల్లరి చేస్తాడేమో కానీ వీడు పడుకున్నాడంటే కనీసం లేయని కూడా లేడండి. కాకపోతే మనం పక్కన మన కన్ఫర్మేషన్ ఉండాలా, చెయ్యి సౌండ్ వస్తూ ఉండాలా. చూడండి, పొజిషన్ ఎంత బాగా మార్చి మళ్ళీ మమ్మీకి ఇట్లా తిరిగి మమ్మీ దగ్గర పడుకుంటున్నాడు. చాలు, ఎంత చక్కగా చూస్తారు. భలే ఉంటుందండి ఆ ఫీలు. మనల్ని నమ్ముకొని మన పక్కన ఒకరున్నారు, వాళ్ళ కేరింగ్ మనం తీసుకోవాలా, వాళ్ళని చూసుకోవాలా అని ఉంటే ఎంత బాగుంటుంది కదా. చూడు ఎంత చక్కగా నవ్వుతున్నాడో మమ్మీని చూసి వాడు. నేను ఉండాలేరా అని అంటే ఎంత చక్కగా నవ్వుతా పడుకుంటాడు. చూడండి, నా దిష్టే తగిలేలాగా ఉంది.